న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. నమస్తే, నేను మీ హరిత. ప్రజెంట్ నేనున్నాను చందానగర్ లోని సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. డయాబెటీస్ ఉన్నవారిలో చిన్న గాయం కూడా పెనుముప్పుకు దారితీసే అవకాశం ఉంటుందా? అసలు డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు లాప్రోస్కోపిక్ జనరల్ సర్జన్ డాక్టర్ శశిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఈ డయాబెటిక్ పేషెంట్స్ లో ఫుట్ అల్సర్ అనేది ఎందుకు వస్తుంది? అసలు డయాబెటిక్ పేషెంట్స్ లో ఫుట్ అల్సర్స్ రావడానికి ఒక 4-5 రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు డయాబెటిక్స్ లో న్యూరోపతి అనేది కామన్, అంటే నరాలకు సంబంధించిన ఇబ్బంది. సో డయాబెటిక్స్ ఉన్న వాళ్ళలో నరాలు ఎఫెక్ట్ అవుతాయి. సో 3 రకాల నర్వస్ సిస్టమ్ ఉంటాయి. ఆటోనామిక్ న్యూరోపతి అంటాము, సెన్సరీ న్యూరోపతి, మోటార్ న్యూరోపతి. ఆటోనామిక్ న్యూరోపతి వల్ల ఏమవుతుందంటే చర్మానికి వచ్చే రక్త సరఫరా ఎఫెక్ట్ అవుతుంది. సో రక్త సరఫరా అంతా రాదు. సెకండ్ థింగ్ సెన్సరీ న్యూరోపతి, సెన్సేషన్స్ తగ్గుతాయి. మీకు అందరికీ తెలిసిన విషయమే, డయాబెటిక్స్ లో సెన్సేషన్స్ తక్కువ ఉంటాయి. సో మనము నడిచేటప్పుడు పాదం మీద ఎంత ప్రెజర్ పెట్టాలో అంతే ప్రెజర్ పెడతాం, ఎందుకంటే మనకు ఎంత ప్రెజర్ పెడుతున్నామో తెలుస్తుంది. కానీ డయాబెటిక్స్లో ఏంటంటే ప్రెజర్ సెన్సేషన్ తగ్గడం వల్ల వాళ్ళు కాలుని బాగా బలంగా ల్యాండ్ చేస్తారు. సో దానివల్ల పడాల్సిన ప్రెజర్ కంటే ఎక్కువ ప్రెజర్ పడుతుంది. సో దానివల్ల కూడా కొన్నిసార్లు అల్సర్స్ డెవలప్ అవుతాయి. మూడోది మోటార్ న్యూరోపతి. మోటార్ న్యూరోపతి వల్ల ఏమవుతుందంటే కాళ్ళు చిన్న చిన్న కండరాలు ఉంటాయి. కాలు పొజిషన్ని కరెక్ట్గా వెయిట్ డిస్ట్రిబ్యూట్ చేసేలాగా కాళ్ళు చిన్న చిన్న కండరాలు ఉంటాయి. ఆ కండరాలకు వచ్చే నరాలు కరెక్ట్గా రానప్పుడు, అంటే నర్వ్ సప్లై ఎఫెక్ట్ అయినప్పుడు, సో పాదం ఎలా కరెక్ట్ ఆప్టిమల్ పొజిషన్లో ఎలాగైతే ల్యాండ్ అవ్వాలో అలా ల్యాండ్ అవ్వదు. అలా ల్యాండ్ అవ్వకపోవడం వల్ల కూడా వెయిట్ డిస్ట్రిబ్యూషన్లో తేడాలు వచ్చి దానివల్ల కూడా అల్సర్స్ డెవలప్ అవుతాయి. ఇది ఒక రీజన్. ఇంకోటి రెండోది ఏంటంటే డిక్రీజ్ బ్లడ్ సప్లై. ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నట్లుగా చర్మానికి సంబంధించిన అటానమిక్ న్యూరోపతి వలన బ్లడ్ సప్లై రెగ్యులేషన్ సరిగా జరగకపోవడం వల్ల ఒకటి వస్తుంది. రెండోది డయాబెటీస్ ఉన్నప్పుడు డయాబెటీస్ లో 2 రకాల కాంప్లికేషన్స్ ఉంటాయండి, మైక్రోవాస్కులర్ అండ్ మ్యాక్రోవాస్కులర్. అంటే చిన్న చిన్న రక్తనాళాలను ఎఫెక్ట్ చేసేది, పెద్ద రక్తనాళాలను ఎఫెక్ట్ చేసేది. సో ఈ పెద్ద రక్తనాళాలను ఎఫెక్ట్ చేసే ప్రాబ్లంలో ఈ రక్తనాళాలు మూసుకుపోవడం, రక్తనాళాలు కుంచుకుపోవడం జరుగుతుంది వీళ్ళలో. దానివల్ల కాలుకు వచ్చే రక్త సరఫరా తగ్గుతుంది. రక్త సరఫరా తగ్గడం వలన ఏదైనా దెబ్బ తగ్గాలి అంటే రక్త సరఫరా మంచిగా ఉండాలి. రక్త సరఫరా మంచిగా లేనప్పుడు దెబ్బ తగ్గడం స్లో అయిపోతుంది. ఇంకోటి మూడోది ఇంక్రీజ్డ్ టెండెన్సీ టు ఇన్ఫెక్షన్స్. డయాబెటిక్స్లో మీకు అందరికీ తెలిసినట్లుగానే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో అండ్ చిన్న చిన్న కట్స్, పగుళ్ళు రావడం, ఈ పగుళ్ళని వాళ్ళు నోటీస్ చేయలేకపోవడం, దాని ద్వారా లోపలికి ఇన్ఫెక్షన్ ఎంటర్ అవ్వడం. సో ఇన్ఫెక్షన్ ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే డిఫెన్స్ మెకానిజమ్స్ ఏదైతే ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇమ్యూనిటీ కూడా ఎఫెక్ట్ అవ్వడం. మూడోది అండ్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిన తర్వాత అవి మంచిగా గ్రో అవ్వడానికి అవసరమైన గ్లూకోజ్, ఏదైనా గ్రో అవ్వాలంటే గ్లూకోజ్ అవసరం. సో డయాబెటిక్స్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన వాళ్ళలో బ్యాక్టీరియా తొందరగా పెరుగుతాయి, బెటర్గా ఎక్కువగా పెరుగుతాయి. సో వీటన్నిటి కారణాల వల్ల రక్త సరఫరా తగ్గడము, సెన్సేషన్స్ తగ్గడము, అంటే కండరాలు సరిగా పనిచేయకపోవడము, డిఫెన్స్ మెకానిజం సరిగా లేకపోవడం, వీటన్నిటి వల్ల మామూలు పర్సన్స్ కంటే డయాబెటిక్స్లో ఇలాంటి అల్సర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 3 to 4 times ఎక్కువ ఉంటుంది. ఫుట్ అల్సర్స్ ని కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏం కావట్లేదు, నొప్పి లేదు, దానంతట అదే తగ్గిపోతుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ అలా అనుకుని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇంకా ఎలాంటి కాంప్లికేషన్స్ బయటపడతాయి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఏంటంటే ఫుట్ అల్సర్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఇప్పుడు అల్సర్ వరకు ఉండే ప్రాబ్లం తర్వాత సరౌండింగ్ టిష్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని సెల్యులైటిస్ అంటాం. సో ఇప్పుడు ఫుట్ అల్సర్ ఉంది, ఫుట్ అల్సర్కి ఇన్ఫెక్షన్ ఉంది, దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేశారనుకోండి, సో నెక్స్ట్ ఆ పక్కన సరౌండింగ్ టిష్యూస్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని సెల్యులైటిస్ అంటాం. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? శరీరం మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది, బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎస్. సో శరీరం బాడీ మొత్తానికి స్ప్రెడ్ అవ్వని సెప్సిస్ అంటాం. సో జస్ట్ చిన్న దెబ్బనే అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేసి కాళ్ళు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడి వరకు తెచ్చుకోవడం ఎందుకు మరి? అంతేనా? తెలుగులో సామెత ఉంటుంది, గోటితో పోయేది గొడ్డలి వరకు ఎందుకని. సో నేను ఇక్కడ ఎలా చెప్తానంటే, గోటికి ఇన్ఫెక్షన్ వస్తే గొడ్డలతో కాలు తీసేసేలాగా తెచ్చుకోకండి. దాన్ని కొంచెం మార్చేలా చెప్పుకుంటే డేంజర్ సైన్స్ ఏముంటాయి మరి వీళ్ళకి? డేంజర్ సైన్స్ ఏముంటాయంటే అండి, కాలు ఎర్ర కావడం. ఇప్పుడు పుండు మాత్రమే ఉంది, పుండు నుంచి ఏమీ డిశ్చార్జ్ రావడం లేదు, అంత డేంజరస్ కాదనుకోవచ్చు. కానీ పుండు నుంచి డిశ్చార్జ్, చీము కారడం, పుండు నుంచి చీము కారడం చాలా డేంజర్ సైన్. దాని చుట్టూ రెడ్గా అవడం, సరౌండింగ్ టిష్యూస్ రెడ్గా అవడం, సెల్యులైటిస్, ఇది డేంజర్ సైన్. జ్వరం రావడం, తీవ్రమైన జ్వరం రావడం, చలి రావడం, ఇది డేంజర్ సైన్.
తర్వాత బీపీ తగ్గడం, కళ్ళు తిరగడం, ఇది ఇంకా ఇది నెక్స్ట్ స్టేజ్ అనమాట. సో ఈ సెల్యులైటిస్ని అలాగే ట్రీట్ చేయకుండా అలాగే దాన్ని వదిలేయడం వల్ల బీపీ పడిపోవచ్చు, దానివల్ల హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. చాలా మందికి సెల్యులైటిస్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, క్రియాటినిన్ రైజ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఒక్కసారి ఆ ఇన్ఫెక్షన్ని అక్కడ మాత్రమే మనం కట్టడి చేయగలిగితే, మొత్తం కాలుకు శరీరానికి మొత్తానికి స్ప్రెడ్ అవ్వకుండా మనం ఆపగలిగితే ఇలాంటి రిస్క్స్ ఏమి ఉండవు. చిన్న చిన్న గాయాలకు కూడా డయాబెటిక్ పేషెంట్లు భయపడాలంటారా? మీ దగ్గరికి రావాలా చిన్న గాయానికి కూడా? భయపడాలని నేను చెప్పను, కానీ జాగ్రత్త తీసుకోవాలి. సో చిన్న గాయమైనా దాన్ని నీట్గా ఉంచుకోవడం. సో మీకు ఒకటి ఏంటంటే, మీరు వాటర్తో క్లీన్ చేస్తారు కదా, వాటర్తో క్లీన్ చేసిన వాటర్ ఎంత క్లీన్గా ఉంటుందో మనకు తెలియదు. వాటర్ ద్వారా కూడా ఇన్ఫెక్షన్స్ చాలా మందికి వస్తాయి. సో మీరు క్లీన్ చేసుకున్న కనపడడానికి చూడడానికి చాలా క్లీన్గా అనిపించినా కానీ కంటికి కనిపించిన ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, దానివల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. సో డయాబెటిక్స్లో అల్సర్స్ కానీ గాయాలు కానీ ఏమన్నా అయితే నెగ్లెక్ట్ చేయకుండా డెఫినెట్గా డాక్టర్ దగ్గర రావడం అనేది ఖచ్చితంగా పాటించాల్సిన నియమం అన్నమాట. ఇప్పుడు శరీరంపై ఏదైనా పుండు వచ్చింది అనుకోండి, నొప్పి లేకుండా భయపడిన అవసరం లేదు కదా? ఇది మిత్ అండి, ఇది నిజం కాదు, ఇది అపోహ మాత్రమే. నొప్పి లేకుండా ఉండడం వల్ల కూడా ఈ గాయం వస్తుంది. ఇందాక చెప్పినట్లుగా డయాబెటిక్స్ లో మామూలుగానే సెన్సేషన్స్ తక్కువగా ఉంటాయి. సో సెన్సేషన్స్ తక్కువగా ఉండడం వల్ల మీకు ఎంత డ్యామేజ్ అవుతుందో కూడా తెలియదు. నొప్పి ఉంటే మీకు డ్యామేజ్ ఎంత అవుతుందో తెలుస్తుంది. నొప్పి యాక్చువల్లీ ఇంకా మోర్ డేంజర్ ఇది. అవునండి, అవును. నొప్పి యాక్చువల్లీ ప్రొటెక్టివ్ సైన్ అన్నమాట. సో నొప్పి, ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వేడిగా ఒక వస్తువు ఉంది, దాన్ని పట్టుకున్నా మీకు సెన్సేషన్ తెలియలేదు అనుకోండి, డ్యామేజ్ ఎంత ఎక్కువ అవుతుంది? చాలా ఎక్కువ అవుతుంది. కానీ మీకు సెన్సేషన్స్ ఉన్నాయి, అది పట్టుకోగానే వేడి తెలిసింది అనుకోండి, డ్యామేజ్ లిమిట్ అవుతుంది. సేమ్ వే పెయిన్ ఇస్ అ ప్రొటెక్టివ్ ఫినామినా. సో పెయిన్ ఉండడం వల్ల మీకు డ్యామేజ్ అయ్యేది తెలుస్తుంది, మీ బాడీకి సంకేతాలు వస్తాయి. ఆ సంకేతాలు రాకపోతే ఎంత డ్యామేజ్ అయినా మీకు తెలియదు. సో పెయిన్ లేదు అంటే మీరు ఇంకా ఎక్స్ట్రా అలర్ట్ అయ్యి తొందరగా ఇంకా డాక్టర్ చూపించుకోవాలి. ఇప్పుడు ఫుడ్ అల్సర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, చిన్న పుండు లాంటిది ఏర్పడ్డప్పుడే మీ దగ్గరికి వస్తే అది పెద్దది కాకుండా, అది మళ్ళీ ఏర్పడకుండా ఏమన్నా ట్రీట్మెంట్ చేస్తారా? చేయొచ్చు, డెఫినెట్గా. సో ఇంకొక అపోహ ఉంది, ఇందాక చెప్పిన దానికి ఆపోజిట్ ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఏంటంటే, డయాబెటిక్స్ లో దెబ్బ తగిలితే ఇంకా మానదు, అది అలాగే ఉంటుంది, పెద్దగా అయిపోతుంది అని అనుకుంటారు. కరెక్ట్గా ట్రీట్ చేస్తే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ కూడా ట్రీట్ చేయొచ్చు. సో చాలా మంది మన దగ్గరికి వచ్చి డయాబెటిక్ ఫుట్ అల్సర్స్తో మానని గాయాలతోటి వచ్చి వాళ్ళని, ఇప్పుడు చాలా పద్ధతులు వచ్చాయండి. ఇప్పుడు సింపుల్గా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు మీరు పిఆర్పి అనేది చాలా కామన్గా వింటుంటారు. సో మీకు జుట్టు రాలుతుంటే దాంట్లోకి పిఆర్పి ఇవ్వడం, మీకు జాయింట్ పెయిన్స్ ఉంటే వాటికి పిఆర్పి ఇవ్వడం, అలాగే సేమ్ టైం నాన్ హీలింగ్ అల్సర్స్ కూడా మనం పిఆర్పి ఇస్తున్నాం. సో పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో ఈ ప్లేట్లెట్స్లో ఏముంటుందంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మామూలుగా గ్రోత్ అంటే ఏదైనా దెబ్బ తగ్గడానికి గ్రోత్ ఫ్యాక్టర్స్ అవసరం అవుతాయి. సో ఇలా పిఆర్పి ఇచ్చినప్పుడు దాంట్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ వలన అక్కడ స్టిమ్యులేషన్ జరిగి కొత్త కణాలు ఫామ్ అవ్వడం, దెబ్బ తొందరగా తగ్గడం జరుగుతుంది. అదొకటి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. ఇంకోటి ఏంటంటే VAC, వాక్యూమ్ అసిస్టెడ్ క్లోజర్ అని ఇంకొక లేటెస్ట్ మెథడ్ ఉందండి. అందులో ఏం చేస్తారంటే చిన్న లో ప్రెషర్ వాక్యూమ్ దాన్ని కనెక్ట్ చేసి పెడతాం. దానివల్ల ఏంటంటే అక్కడ వచ్చే ఏదైతే డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో, చీము కానీ దానికి సంబంధించిన ఊజింగ్ కానీ అదంతా దాంట్లోకి వచ్చేస్తుంది. అక్కడ మైక్రో ఎన్విరాన్మెంట్ బెటర్ అవుతుంది. ఇంకోటి రెండోది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో నెగిటివ్ ప్రెషర్ బ్లడ్ని వూండ్ వైపుకి లాగుతుంది అనమాట. ఆ నెగిటివ్ ప్రెషర్ వలన కూడా బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి గ్రోత్ రేట్ ఫాస్ట్ అవుతుంది అనమాట. మామూలుగా వాక్యూమ్ పెట్టిన వాళ్ళకి స్టడీస్ చేస్తే ఆల్మోస్ట్ టూ టైమ్స్ ఫాస్టర్గా గ్రోత్ ఉంటుంది అనమాట. సో ఇదొకటి. అడ్వాన్స్డ్ డ్రెస్సింగ్ మెథడ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సిల్వర్ డ్రెస్సింగ్స్ అని రకరకాల డ్రెస్సింగ్స్, కొత్తవి కాకుండా మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఏన్షియంట్ మెథడ్స్. ఇంతకుముందు పాత రోజుల్లో హనీ అండ్ ఘీ వీటిని డ్రెస్సింగ్స్కి వాడేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ సర్కిల్ మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఓల్డర్ ఏన్షియంట్ మెథడ్స్ విచ్ ఆర్ ప్రూవెన్. ఇప్పుడు వాటి మీద రీసెర్చ్ చేస్తే హనీ ఘీతో డ్రెస్సింగ్ చేసినా కానీ ఫాస్ట్గా హీల్ అవుతున్నాయని మనకు స్టడీస్ తేల్చాయన్నమాట. సో ఇప్పుడు ఇది అంటే డయాబెటీస్ వచ్చింది, డయాబెటీస్లో అల్సర్ ఉంది అంటే ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్. చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అండ్ చాలా మంచి రిజల్ట్స్ ఉండే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దేనికి భయపడిన అవసరం లేదు. జాగ్రత్త తీసుకోవాలి, ప్రికాషన్ తీసుకోండి, సరిపోతుంది. ఇంకోటి, కాళ్ళు నల్లగా అయినా దాన్ని మంచిగా చేయగలరా మీరు? కొంతమంది నేను యూట్యూబ్లో చూసానండి, కొంతమంది ఛాలెంజ్లు కూడా చేశారు. బట్ మెడికల్గా చూస్తే
అది కష్టం అండి. అంటే ఎందుకంటే ఎందుకు ఆ నల్లగా ఏర్పడుతుంది వాళ్ళకి? నల్లగా అవడానికి నల్లగా అయ్యింది అంటే దానికి బ్లడ్ సప్లై ఆగిపోయిందని. ఉమ్, సో బ్లడ్ సప్లై ఆగిపోయిన తర్వాత ఒక్కొక్క కణాలు ఒక్కొక్క టైంకి చనిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ 2 to 3 minutesలో బ్రెయిన్ కణాలు చనిపోతాయి. ఇంకా కొన్ని టిష్యూస్ కొంచెం రెసిస్టెంట్ టిష్యూస్ ఉంటాయి, ఇప్పుడు చర్మం ఇలాంటివి ఎక్కువసేపు అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి. బట్ ఒక 2-3 days తర్వాత ఇవి సర్వైవ్ అవ్వలేవు. సో బ్లడ్ సప్లై ఆగిపోయిన తర్వాత టిష్యూస్కి రక్త సరఫరా ఆగిపోయి ఆ కణాలు చనిపోయినప్పుడే అవి నల్లగా అవుతాయి. ఇది కాకుండా బ్లడ్ సప్లై తగ్గడం అంటే వల్ల లైఫ్ లాంగ్ అట్లే ఉండాలా వాళ్ళగా? కాలు నల్లగైతే కాళ్ళు తీసేయాల్సి వస్తుందండి వాళ్ళకి. సో నల్లగైన కాళ్ళను తీసేయాల్సి వస్తుంది, దాన్ని గ్యాంగ్రీన్ అంటాం మనం. సో నల్లగా అవడానికి గ్యాంగ్రీన్ కారణం అయితే దాన్ని ఆ కాలు ఎక్కడి వరకు ఉందో దాన్ని తీసేయాల్సి వస్తుంది. ఇంకోటి డయాబెటిస్ వరకు రాకుండా ముందు ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయి? డెఫినెట్ గా అండి ప్రికాషన్స్ ఉన్నాయి. మీరు అర్లీ స్టేజ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే అంతవరకు వెళ్లకుండా మనం డెఫినెట్ గా ప్రివెంట్ చేయొచ్చు. సో అది ఎండ్ స్టేజ్ అనమాట. ఆ ఎండ్ స్టేజ్ వరకు తీసుకెళ్లకుండా ముందే దెబ్బ తగిలినప్పుడే, లేదంటే కొంత నొప్పి ఉన్నప్పుడే, లేదంటే కొంత చీము వచ్చినప్పుడు, లేదంటే కాలు ఎర్రగైనప్పుడు, ఏ స్టేజ్లో అయినా మీరు వస్తే డాక్టర్ దగ్గరికి దాన్ని ట్రీట్ చేసి దాన్ని రివర్స్ అంటే దాన్ని ట్రీట్ చేయగలిగే కండిషన్లో ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ అయితే చిన్న గాయమైనా అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. డెఫినెట్ డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మనం ఎంతో మంది చెప్పుకున్నాం, గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోవడం ఎందుకు, అట్లా అనుకుంటే ఖచ్చితంగా మీలాంటి డాక్టర్ని సంప్రదించాలి. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి మనం ఇంకొక విషయం చెప్తాం, మీ కళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మీ కాళ్ళని అంత జాగ్రత్తగా చూసుకోమని చెప్తాం. సో మీ కళ్ళ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా, అలాగే అంతే జాగ్రత్త కాళ్ళ విషయంలో కూడా తీసుకోవాలి. ఎందుకంటే మీకు సెన్సేషన్స్ తగ్గి ఉంటాయి డయాబెటిక్స్లో. సో సెన్సేషన్స్ తగ్గడం వల్ల డ్యామేజ్ ఎంత జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి, సో కళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో కాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.